వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురుగాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మన్నుల బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే నిన్న ప్రత్యేకించి నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను. పంచాయతీ ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ, దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1,583 గ్రామాలని చాలా తీవ్రంగా ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ల కృష్ణా గారి కానీ ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పనిచేశారు. దాదాపు 23,000 మంది, 23,744 మందిని కేంద్రాలకి తరలించబడిన ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇది 46,000 హెక్టార్లు పైచులకు. అలాగే ఉద్యాన భూమి ఇందాక కూడా అరటి పంట చూసాం. అది ఒక 1,400 పైచులకు హెక్టార్లో దాదాపు 2,230 రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది. ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక 39, పాక్షిక దెబ్బతిన్న 489. సో వీటన్నిటికీ కూడా ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటిని అందిస్తాం. అలాగే యాక్సిడెంట్ జరిగింది పాపం, బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి, అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారందరికీ కూడా 25 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు, చేనేతలకు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది. అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ, పామాయిల్, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, పంచదార కానీ కూటమి ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది. అలాగే శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా 3,000 ఉంటుంది సార్, 3,000 చెల్లిస్తూ ఉన్నాం. అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్గా ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి, అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అందరికీ కూడా. అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి, ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ, బాలశౌరి గారు ఉన్నారు, కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకున్నారు. థ్యాంక్ యూ. అలాగే డాక్టర్ గారు కంగ్రాచులేషన్, చాలా అద్భుతమైన పని చేశారు. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైతే మేము అది 9-10 షిప్స్ ఎప్పుడైతే కొంచెం చిక్కుకుపోయాని వెళ్ళాయో, మేము మా డిహెచ్ఓ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సేఫ్ గార్డ్ చేయాలని, ఎలాగన్నా వాటిని రక్షించాలని వాటికి టెంట్ మరియు మెడిసిన్స్ మా చిన్న నర్సింహోమ్స్ వారు ఏంటంటే డిహెచ్ఓ సార్ మొత్తం మెడిసిన్స్ అన్ని ప్రొవైడ్ చేసి అందరి సహకారంతో అది సక్సెస్ అయ్యేలా చేశాం సార్. అక్కడైతే చాలా గ్రేట్ ఎఫర్ట్స్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా ఆర్మీలో నెంబర్ 1గా ఉంటుంది సార్. అవునా? థ్యాంక్ యూ సార్. ఓకే మా మీరు అంటే అలాగే మేజర్ అంటే ఇంకా ఇంత డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే డ్రైన్స్ని కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది. దానివల్ల ఆ డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి. మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ఫాల్ స్లూయిస్కి సంబంధించి మన్నుల బుద్ధిప్రసాద్ గారును, బాలశౌరి గారు, మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు.
ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది మరి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. దీనివల్ల ఒక 5,000 ఎకరాలు పంట దివసీమకి కొంత సహాయం 60% ఒక హెల్ప్ చేయగలరు. ఉంటారు కరెక్ట్. ఇవన్నీ నాబార్డ్ నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ సోర్సెస్ ఏమన్నాయని వెతికి దీన్ని త్వరలో పూర్తి చేయాలని నేను దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఒకటి మొదలు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే నిన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు దాదాపు వాళ్ళు అడిగింది ఏంటంటే మేజర్గా ఈరోజు చేసేస్తామని చెప్పారు. మ్యాక్సిమం ఒక 1 or 2 days పడద్దేమంటుంది. నాకు తెలిసి మేజర్కి నిన్న వాళ్ళు చెప్పడం ఒక 80-90% నిన్నే చేసాం సార్. 10% మిగిలింది. ఏదన్నా ముఖ్యంగా ఈ ఒకటి ఏంటంటే పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోతే పాత చెత్త అంతా మళ్ళీ కాలువల్లోకి వచ్చి మళ్ళీ డ్రైనేజ్లోకి వచ్చింది. దాన్ని మటుకు బాగా అది రిపీటెడ్ కరెక్షన్ దాన్ని చేయాల్సిందే. అంటే మెయిన్ ఇలాంటి జరగకుండా ఒకటి కాలువలు పూడికలు తీయటం, 2 మున్సిపాలిటీ స్థాయిల్లో ఈ గార్బేజ్ డంపింగ్ని ఎట్లా చేయాలి, దీన్ని ఆల్టర్నేట్ పవర్ సోర్స్ ఏదైనా చేయాలి, వీటన్నిటి మీద ఒక ఐ థింక్ అన్నారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మనకి విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. సో అందుకని మనకు సంబంధించినంత వరకు ఇది ఒక 2 daysలో అయిపోతుంది. అదే సార్, ఇప్పుడు అదే మాట్లాడింది. ఇది ఒకసారి నేనే ఇంకొక ఈ మొత్తం అధికారులు ఎక్కువ తిరిగితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పడతారని చెప్పి సహాయ కార్యక్రమాలకి నేను ప్రత్యేకించి మన దివసీమకి సంబంధించి ఇవన్నీ నేనే వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలించి దాని మీద ఒక నివేదికని నేను తీసుకెళ్తాను. సార్, దిగువకి వెళ్ళే రోడ్లు కూడా డ్యామేజ్ నాగలంక మండలం ఎదురుమండి ప్రాంతంలో బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది సార్. అది నాబార్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా పెట్టారు. ఎదురుమండి టు గొల్లం ఉంది అని చెప్తున్నారా? బ్రిడ్జ్ అంటే ఈ శాస్కీ ఫండ్స్ ద్వారా దాదాపు ఒక 80 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ఉందా ఇది? దాంట్లో ఉందండి. థ్యాంక్ యూ సార్. మందికి కలెక్టర్ గారు నేను వెళ్ళి చూడటం తీసి వారు చూపించినట్టు వారితో అంటే ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు మన ప్రసాద్ గారు కానీ మన బాలసౌరి గారు కానీ మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎదురుమండి గొల్లమంద నాగాలంక మండలంలోది ప్రత్యేకించి అక్కడ ఈ కోతకు గురైపోయింది. మనం ఏం చేయాలంటే దానికి రోడ్డుకి 13.8 కోట్లతోటి నిన్నే టెండర్స్ కూడా పూర్తి చేసాం. 10,000 మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది. అలా 5 లంక గ్రామాలు జింకపాళెం, గొల్లమంద, బ్రహ్మయ్య గారి మూల, ఎదురుమండి ఈ ఎందుకంటే వీటికి చాలా సహాయపడుతుంది. ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోతాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు త్వరలోనే దీనికి బ్రిడ్జ్ చేయడం వల్ల పరిష్కారం. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గాలి వల్ల. కొన్ని మునిగిపోయినాయి సార్. ఇప్పుడు చెప్పారు కదా, అంత మునిగిపోయినా మా సార్కే మా ఓటు సార్. మీరు చెప్పండి. లేదు అలాగా మీరు రెలవెంట్ క్వశ్చన్. ఒక నిమిషం. ఆక్వా రైతులు కూడా టీమ్స్ పెట్టాము యాక్చువల్లీ. దానిపైన ప్రిలిమినరీ రిపోర్ట్ చేసి పంపిస్తాం. వీల్ అడ్రస్ అంటే దేని నుంచి పారిపోయేది కాదు కానీ అంటే నాకు ఇప్పుడే మీరు చెప్పారు.